నా పేరు డిచ్చా అని ఇక చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివించినాక మన అశ్వనగరం అయినాక మళ్ళీ నర్సనట దాని నుంచి ఇక అట్లే హైదరాబాద్ మళ్ళీ ఇక ఆనుకొండలో కూడా పరీక్షలు రాస్తుండు అట్లే వేసిండు. ఇక బాగా కష్టపడ్డాడు ఇక మేము కూడా పైసలు పెట్టినాం. ఈడ ఆడ చేసి గుడ్లు కూడా అమ్మినాం, కాల పట్టీలు కూడా అమ్మినా నేను. ఇక ఒక పుస్తకాలు ఉంటే కూడా అప్పుడు టైంకి పరీక్ష పైసలు వెళ్ళకుంటే అది కూడా అమ్మినా నేను. ఇంతవరకు ఇక అట్లా చదువుకున్నాం. ఇక ఒక ఎకరం అంత పొలం కూడా అమ్మినాం, వెళ్ళేటట్లేక. నా పేరు బుక్య యాకు, మాది పోలారం గ్రామం, కొత్తగూడ మండలం, మహబూబాబాద్ డిస్టిక్. నేను నిన్న ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో నేను ఎక్సైగా సెలెక్ట్ అయ్యాను. నా నేపథ్యం వచ్చేసి నేను 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ పోలారం గ్రామంలో చదువుకున్నాను. 6 నుంచి 10 వరకు అశోక్నగర్ గురుకులం, తర్వాత నర్సంపేట ప్రైవేట్ కళాశాలలో ఇంటరు, పీజీ, డిగ్రీ అక్కడే చదువుకున్నాను. అయితే తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు మ్యారేజ్ అవడం వల్ల నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది. తర్వాత 2017 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. తర్వాత ఒక కరోనా అంటే 2021 మినహాయిస్తే మిగతా అన్ని ఒక 6 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్స్ మీదనే చదువుతున్నాను. అయితే మా ఆర్థిక పరిస్థితి కూడా చాలా తక్కువ ఉండే, అయినా కూడా మా నాన్న నన్ను సహకరించి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను.